హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. సండే కోసం వారం రోజులు ఎదురు చూస్తాం. కొంచెం పని తగ్గుతుందనుకుంటాం. కానీ ఎక్కడ తక్కువుంటది చెప్పండి? వారం మొత్తంలో వాయిదా వేసే పనులతోని సండే గూడా ఖాళీ లేకుండా బిజీ అయిపోతాం. అందరూ ఎట్లా ప్లాన్ జేత్తరో తెలవదు గానీ, నాకైతే సండే అసలు తీరికే అనిపించది. సండే కదా అని జస్ట్ కొంచెం లేట్‌గా లేస్తాం. ఇక దాంతో ఒక్కటెనకొకటి అసలు ఖాళీ ఉండది. సండే పొద్దున్న మెట్లు తుడవడం, పిల్లల షూ వాష్ చేయడం, బ్యాగ్స్ వాష్ చేయడం, పిల్లల నెయిల్స్ కట్ చేయించడం, ఇంకా అన్నింటికంటే ముఖ్యంగా పని వీళ్ళిద్దరికైతే హెడ్ బాత్ చేయించడం. స్కూల్ డేస్‌లో ఆగమాగం చేస్తారు గాబట్టి, సండే రోజు వీళ్ళని చేపల్ని రుద్దినట్టు రుద్ది చేపించి, జుట్టు ఆరబెట్టి అంటే హెయిర్ డ్రైయర్ పెడతాను. ఎక్కువ హీట్ అయితే పెట్టనండి. జుట్టు డ్యామేజ్ అయిద్దని. లైట్‌గా హీట్‌గా ఆరబెట్టేస్తా. తర్వాత ఇట్లా సాంబ్రాణి వేస్తా. నాకు ఇంట్లో అయినా, వీళ్ళ జుట్టుకైనా ఇట్లా సాంబ్రాణేస్తే చాలా మంచిగా అనిపిస్తది. కొందరు కొన్ని కలెక్ట్ చేస్తారు కదా! అంటే ఏవో కాయిన్స్ అని, స్టాంప్స్ అని ఏవేవో. నేను మాత్రం అగరబత్తులు కలెక్ట్ చేస్తా. ఏదైనా షాప్‌కెళ్ళినప్పుడు గూడా ముందైతే వాళ్ళు ఏ అగరబత్తులు పెట్టిర్రనే జూస్తా. అట్లనే ఆళ్ళని అడిగి మరి ఏ అగరబత్తులు పెట్టిర్రని అడగను. అక్కడ ఎట్లాగో ముందు దేవుని దగ్గర ముందే పెడతారు గదా! వాళ్ళు. ఆ ప్యాకెట్ జూసి ఆ పేరేంటిదని గుర్తుంచుకొని మా ఆయన్ని తెచ్చేదాకా ఇంకా బుర్ర తింటా. అంటే ఫ్లేవర్ నచ్చితేనే. దాదాపు డీమార్ట్‌లో ఉండే అన్ని రకాల అగరబత్తులు ట్రై చేసేసిన. ఇంకా మా ఆయన రెగ్యులర్‌గా తిరుపతి ఎళ్తూనే ఉంటాడు కాబట్టి టీటీడీ అగరబత్తులయితే ఇంట్లో ఎప్పుడూ ఉంటాయి. మనం ఇట్లా సాంబ్రాణి ఎయడం వల్ల పిల్లలకి జుట్టు తొందరగా ఆరిపోతది. అట్లనే తల వెచ్చగుంటది కాబట్టి జలుబు రాదు. మంచి పాజిటివ్ ఫీల్ ఉంటది. అట్లనే పిల్లల మీద ఏమన్నా దిష్టి లాంటిది ఉన్నా గానీ పోతది. మనం సాంబ్రాణి యేసుడు చేయబట్టి ధూపం ఏస్తాం గదా! వాళ్ళకేదైనా దిష్టి లాంటిది తాకినా పోతది. నెల, 2 నెలలకొకసారి ఇట్లా హెయిర్ ఎడ్జెస్ అనేవి కట్ జేసేస్తా. అట్లా జేస్తే జుట్టనేది డ్యామేజ్ అంతా పోయి మంచిగా పెరుగుతది. వీళ్ళకి వాడే హెయిర్ ఆయిల్ గూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ జేస్తానండి. నేను హెయిర్ ఆయిల్ ప్రిపరేషన్ వీడియో గూడా మన ఛానల్‌లో పోస్ట్ చేసిన. లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తా. చూడకపోతే ఒకసారి చూడండి. చాలా బావుంటుంది. హెయిర్ పెరుగుద్ది గబగబా అని చెప్పగాని హెల్తీగా మాత్రం ఉంటది. మా పిల్లలకైతే చాలా బాగా పనిజేసింది. నిజానికైతే ఆయిల్ పెడితే హెయిర్ పెరుగుద్దండి. మా చిన్నామెకి ఇంత హెయిర్ లేకుండే. ఆయిల్ పెట్టినప్పటి నుంచయితే మంచిగానే పెరిగింది. పెద్దామెకు గూడా జుట్టు ఎక్కువగానే పొడుగ్గానే ఉండే. కానీ మొన్న సమ్మర్‌లో అది జేసిన ఒక తింగరి పనికి కట్ జేయాల్సొచ్చింది. ఇక చూసిండు గదా! ఇట్లనే చిన్న చిన్న పనులతోని సండే మొత్తం ఎళ్ళిపోతది. సండే రోజు మీరేం ఎక్స్‌ట్రా పనులు చేస్తారనేది తప్పకుండా కామెంట్ జేయండి. వీడియో నచ్చితే లైక్ జేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి నా ఈ యూట్యూబ్ జర్నీలో నాకు సపోర్ట్‌గా ఉండండి. అలాగే మీ ఫేవరెట్ అగరబత్తులు ఏదో గూడా కామెంట్ జేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.